నమస్కారం, వెల్కమ్ టు సొసైటీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వార్డుల విభజన అస్తవ్యస్తంగా రూపొందించిన మున్సిపల్ అధికారులు, తప్పులను సవరించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు. బక్రీద్ రోజున ఉన్న 10th ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసిన ఆల్ మెవా రాష్ట్ర కమిటీ. నంద్యాల బక్రీద్ ముందస్తు సమీక్ష, స్లాటర్ హౌస్ యజమానులతో 1 టౌన్ పోలీసుల సమావేశం. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, ఎస్పీ సునీల్ శరణ్, ఏఎస్పీ మందాజావలి హెచ్చరిక. ఆర్టీసీ బస్ స్టేషన్లో మరియు బస్సులలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యార్థం అందించేందుకు తగిన చర్యలు చేపడతామని పేర్కొన్న జోన్ 4 ఈడీ. వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను సూచనలు తెలిపిన వైద్యులు నీల్ గగన్. నంద్యాల మండల పరిధిలోని విత్తన దుకాణాలను తనిఖీ నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు. నేడు మెడికల్ దుకాణదారుల బంద్. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నంద్యాల మున్సిపాలిటీలో ఉన్న 42 వార్డులను పునర్విభజన చేస్తూ 52 వార్డులుగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు అధికారులు రూపొందించడం జరిగింది. అయితే ఈ పునర్విభజన చేసిన వార్డుల వివరాలను ప్రజల సలహాలు, సూచనల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయ నోటీస్ బోర్డులలో ప్రచురించాల్సి ఉన్నది. అయితే నిబంధనలు పాటించని మున్సిపల్ కమిషనర్ శేషన్న ఉద్దేశపూర్వకంగానే నేడు మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ తీరును, అలాగే నేడు ప్రచురించిన మున్సిపల్ వార్డుల పునర్విభజన వివరాలలో పొందుపరిచిన అంశాలు అస్తవ్యస్తంగా నిబంధనల మేరకు లేవని, వాటిని పునః పరిశీలించి ప్రజల సౌకర్యార్థం రూపొందించాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నీసా, మాజీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రచురించిన వార్డుల విభజన పత్రాలపై పలు సందేహాలను, సవరణలను, సూచనలను ఎమ్మెల్సీ మరియు వైసీపీ నేతలు తెలియజేశారు. అనంతరం డిఆర్ఓ రాము నాయక్కు వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నీసా, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, మాజీ కౌన్సిలర్స్ కన్నమ్మ, షాదిక్ బాషా, ఆరిఫ్ నాయక్, కలాం బాషా, సుబ్బరాయుడు, మేసా చంద్రశేఖర్, జాకీర్ హుసేన్, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, వైసీపీ నాయకులు సాయిరాం రెడ్డి, పార్దుడు, దండే సుధాకర్, భాస్కర్ రెడ్డి, రమేష్, కాల్వ నాగరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా వార్డు విభజన జరుగుతూ ఉండేది, పునర్విభజన జరుగుతూ ఉండేది మనకు అందరికీ తెలిసిన విషయమే. పునర్విభజన ఎందుకు చేస్తారనేది మనం ఫస్ట్ ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజల సౌకర్యార్థము వార్డులను పెంచడం వల్ల ఏదైనా సౌకర్యాలు తీసుకురావడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్రతిసారి బైఫికేషన్ చేయడము, వార్డులు పెంచడము, 42 వార్డుల నుంచి 52 వార్డులకు సౌకర్యార్థం పెంచడం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళ సౌకర్యార్థం అయితే కాదు. ప్రజల సౌకర్యార్థమే 42 నుంచి 52 చేయడం అనేది జరుగుతుంది. అది మొదటిగా నోట్ చేసుకోవాల్సిన అవసరం. ఏ రకంగా చేస్తారు? ఒక క్లాక్ వైజు ఒక పద్ధతి ప్రకారము పునర్విభజన అనేది జరుగుతుంది. ఈ వార్డు అయిన తర్వాత ఆ వార్డు, దానికి లింక్ తర్వాత ఇది, ఆ రకంగా చేస్తారు. దానికి 3500, 4000, 4500 దాని ప్రకారం ఓటర్ల ప్రకారము సెట్ చేసుకొని పోతా ఉంటారు. వాళ్ళకు వచ్చిన నామ్స్ ప్రకారం చేస్తూ ఉంటారు. దానికి ఒక వారం రోజులు అబ్జెక్షన్స్ కోసం టైం ఇస్తారు. ఆ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వడం జరుగుతుంది.
ఇది ప్రొసీజర్. దీని ప్రకారం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. నంద్యాలలో మాత్రము విచిత్రంగా వార్డులు క్లాక్ వైజ్ కాకుండా ఇష్టం వచ్చిన రీతిగా మీకు ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేసుకుంటా ఉండిపోతున్నారని చెప్పేసి మా అభియోగం. అది తప్పు. 2, 18వ తేదీ కేవలం ఒక్క పేపర్లో ఈనాడు అనుకుంటా, ఆ ఒక్క పేపర్లోనే నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసుల్లో డిస్ప్లే చేయాల్సిన అవసరము ఉంటుంది. ఏదైనా సరే జరిగింది క్లియర్గా ఉంటుంది. ఇది ఈనాడు పేపర్లో ప్రచురితమైన ఇది 18వ తేదీ ఈ రకంగా ఉంది అని చెప్పేసి 18వ తేదీ నోటిఫికేషన్ ఇచ్చే 7 days పీరియడ్ మెన్షన్ చేయడం దాంట్లో జరిగింది. నంద్యాల మున్సిపాలిటీలో కమిషనర్ గారు దగ్గర ఉండి మరి ఈరోజు 20వ తేదీ 18, 19, 20 20వ తేదీ డిస్ప్లే చేస్తా ఉన్నారు. దానికి సాక్ష్యంగా క్లియర్ లాంగిట్యూడ్ యాటిట్యూడ్తో సహా క్లియర్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అంటే ఇది కమిషనర్ గారి ఫోటో దగ్గర. ఈరోజు 20వ తేదీ 18 అయిపోయింది, 19 అయిపోయింది, 25 అంటే 7 రోజుల అబ్జెక్షన్లో 3 రోజుల అబ్జెక్షన్లు మీరు డిజపేర్ చేశారు. నంద్యాల మున్సిపాలిటీ కాదు, ఎంపీడీఓ ఆఫీసులలో కూడా ఈ రోజే వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. ఈ రకంగా మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? 18వ తేదీ చూపెట్టాల్సింది ఈ రోజు ఎందుకు చేస్తా ఉన్నారు? మీ ఉద్దేశం ఏమి? ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉందండి. ప్రజలను వాళ్ళ కంప్లైంట్లు కానీ వాళ్ళు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉండి చేయాల్సిన పని ఉంటే అది కూడా చేయడం. జేపీ గారు బాగా చెప్పారు, సర్వే నెంబర్ ఉండదు, ఇంటి నెంబర్ ఉంటుంది. మా మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు సర్వే నెంబర్లతో ప్రింట్ చేయడం జరిగింది. ఎంత ఫాల్ట్ అది? ఏ వ్యక్తికి సర్వే నెంబరు ఉంటుంది, ఇంటికి హౌస్ నెంబరు ఉంటుంది. ఒక సర్వే నెంబర్లో 2 acres 3 acres ఉంటే 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు హౌస్ నెంబర్ వస్తుంది. ఆ సర్వే నెంబర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సర్వే నెంబర్ వల్ల ఉండడం వల్ల ఎవరికి ఏమీ అర్థం కాదు. హౌస్ నెంబర్ వచ్చిన తర్వాత సర్వే నెంబరు జేపీ గారు చెప్పినట్లు అసలు డిజపేర్ అయిపోతుంది. ఈరోజు మీరు సర్వే నెంబర్లతో పైన ముగిసిన ప్రదేశము వద్ద ప్రారంభమైన సర్వే నెంబర్లు 1014, 1015, 1016, 1018 ఇది ఎవరికి అర్థం కావాలని చెప్తా ఉన్నారు? విలేకరులు అంటే అన్ని రకాలుగా ఎడ్యుకేషన్లో అన్నిట్లో టచ్లో నాలెడ్జ్లా ఉండే వ్యక్తులు ఉంటారు. అట్లాంటి వ్యక్తులకే అర్థం కాని పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలకు, చదువురాని వ్యక్తులకు వాళ్ళ హౌస్ నెంబర్లో ఉంటే ఏమర్థమవుతుంది? ఇది ఎంతవరకు సమంజసము? ఇది మనం నిష్పక్షపాతంగా చేస్తున్నది ఇదే. సర్వే నెంబర్లతో మీకు క్లియర్గా ఎవిడెన్స్తో చూపెడతాం. తర్వాత మ్యాప్ అనేది ఒకటి ఉండాలి. ఈ వార్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఎవరికి అర్థమవుతుంది అది మ్యాప్ లేకుంటే? మ్యాప్ ఎందుకు ప్రింట్ చేయరు మీరు? ఇన్ని తప్పుడు తడికెళ్ళ వ్యవహారం చేయడమా? మ్యాప్ ఉండాలి కదా. ఏ వార్డు ఎక్కడికి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది క్లియర్గా కావాలి కదా. మ్యాప్ లేకుండా చేస్తూ ఉన్నారు. పివి నగరు ప్రారంభమైనటు నుంచి అది హరిజనపేటకు లింక్గా ఉంది. దానికి అక్కడికే కొద్దిగా దూరంలో ఉంటుంది. ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా అది హరిజనపేటతో లింక్ అయ్యి 1వ వార్డుగానే ఉంటా ఉంది. దాన్ని ఈరోజు మీరు కట్ చేసి వేరే వార్డులో కలపడం మీ ఉద్దేశం ఏమి? సరే, ఆ వేరే వార్డుకు దగ్గరలో ఉందా? అది లేదు కదా. పరిపాలన సౌలభ్యం కావాలి తప్ప మీరు ఇష్టం వచ్చేటి చేస్తే ఇక్కడ ఓటర్లు ఎక్కడికి పోయి ఓటేయాలి? మీరు ఎక్కడో తీసుకుని పోయి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడికి చేస్తారు. నేను ఒక పివి నగర్ ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను. ఇప్పుడే నందమూరి నగర్ది చెప్పారు, సాదిక్ నగర్ది చెప్పారు, బొగ్గులైంది చెప్పారు. అన్ని దాంట్లో మీకు ఇష్టం వచ్చినట్లు చేయడమే జరుగుతుంది తప్ప క్లియర్గా మీరు చేసుకోవటం లేదు. ప్రజల సౌకర్యార్థమే తప్ప మన సౌకర్యార్థమైతే డివిజన్ కాదు. ప్రజల సౌకర్యార్థమే చేయాలి. ప్రజలకు కన్వీనియంట్గా ఉండాలి. 42 వార్డులు 52 వార్డులు అయినాయంటే దానివల్ల బెటర్ డెవలప్మెంట్ నంద్యాల మున్సిపాలిటీకి ఫ్యూచర్లో జరగబోయే కార్పొరేషన్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి బెటర్గా కావాలి. దానికోసం చేస్తూ ఉన్నారు తప్ప ఎవరి స్వార్థం కోసం చేయకూడదు. మేము ఈ తప్పుడు విధానాన్ని సీరియస్గా ఖండిస్తూ ఉన్నాము. సర్వే నెంబర్లు ఉండడము తప్పు. సర్వే నెంబర్లు కాకుండా మళ్ళీ విచిత్రం ఏమంటే కొన్నిట్లో కొన్ని ఇంటి నెంబర్లు ఇచ్చినారు. అదేమది? ఒక ప్రొసీజర్ ఉండదా మీకు? ఇంటి నెంబర్ ఇస్తా ఉన్నారా, సర్వే నెంబర్ ఇస్తున్నారా? ఏం లేకుండా ఏమది? సర్వే నెంబర్లు తీసేయాలి. మా అబ్జెక్షన్ అది.
ఇంటి నెంబర్లు కన్వీనియంట్ గా ఉండాలి, వార్డుది మ్యాప్ ఖచ్చితంగా ప్రింట్ చేయాలి. తరువాత 18వ తేదీ మీరు డిస్ప్లే చేయవలసింది 20వ తేదీ చేసినారు కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్ 7 days కు ఎక్స్టెన్షన్ గా ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఇవన్నీ తీసుకొని పోయి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే. ఈ తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే నంద్యాల మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు ఉండే దాంట్లోనే ఇన్ని తప్పులు ఈ రకంగా చేస్తూ ఉంటే ఎట్లండి? ఇంకా విలేజెస్ లో ఇంకా చిన్న చిన్న దాంట్లో ఏ రకంగా ఉంటారు? దయచేసి ఆఫీసర్లకు అందరూ చెబుతున్నాను, ఈ ఫాల్ట్స్ అన్ని మీరు రెక్టిఫై చేసి క్లియర్ చేయవలసిన అవసరం ఉంది. దీనివల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయేది ప్రజలు, ఓటర్లు తప్ప వేరే వాళ్ళు కాదు. అన్ని తప్పులు మీరు క్లియర్ చేసి క్లారిఫై చేసి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల మొత్తం మీద 42 వార్డులు ఉన్న దాన్ని 52 వార్డులుగా విభజించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 52 వార్డులు చేస్తూ ఈ రోజు దినాన మున్సిపాలిటీలో డిస్ప్లే చేయడానికి అధికారులు కొనుక్కున్నారు. దీంట్లో పూర్తి స్థాయిగా అధికార నిర్లక్ష్యము మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకుంటే 18వ తేదీ పేపర్ ప్రకటన ఇచ్చేసి మేము డిస్ప్లే చేసేసామని చెప్పిన అధికారులు ఈ రోజు డిస్ప్లే చేయడం జరుగుతుందని మన సాక్ష్యాలతో సహా ఈ రోజు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం అందరం గుర్తించాల్సింది ఒకటే, ముఖ్యంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా తము ఎన్నుకున్నటువంటి వ్యక్తిని కలవడానికైనా సరే తను ఇప్పుడు మనకందరికీ తెలుసు సచివాలయాలు మనకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సేవ కావాలన్నా సచివాలయం ద్వారా మనం సేవలు అందించడం జరుగుతుంది. అలాంటి సచివాలయం దగ్గరలో మన వార్డులో ఉండాలి అనే ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. కానీ ఈ రోజు చూసుకుంటే ఎక్కడ పెద్దలు చెప్పినట్టు కేక్ను కట్ చేసి ఇచ్చినట్టుగా ముక్కలు ముక్కలు చేసి, మన ఎగ్జాంపుల్ గా సాదిక్ నగర్ లో పక్కనే ఉన్న సచివాలయాన్ని వదిలేసి కొద్ది దూరంలో ఉన్నటువంటి నౌమాన్ నగర్ లో ప్రతి వార్డు ఒక్క వార్డు అంటే సరే విభజనలో కాస్త కోస్త ఇలాంటివి జరగడం అనేది మామూలే. కాకపోతే ప్రతి వార్డ్ అనేది ఇట్లనే ముక్కలు ముక్కలుగా చేసి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఈ మ్యాప్ ని గీయడం జరిగింది. ఒకసారి మళ్ళీ అధికారులు పునరాలోచించాలి. అలాగే ముఖ్యంగా కలెక్టర్ గారిని కోరుకోవడం ఇదే. ఎందుకంటే మీరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గా నంద్యాల జిల్లా అయిన తర్వాత కలెక్టర్ గా మీరు ఉన్నప్పుడు ప్రజలకు ఇంకా సౌకర్యంగా ఉండే విధంగా వార్డులను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తీసుకురావాలి. కానీ ఇలా అడ్డదిడ్డంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే ఏదైతే ఈ రోజు డిస్ప్లే చేశారో అది 18వ తేదీ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ ఈ రోజు చూస్తే ఎక్కడ ఏ ఆఫీస్ లో గానీ మనకు డిస్ప్లే చేసినట్టు దాఖలాలు లేవు. ఇవన్నీ మేము ఖండిస్తూ కలెక్టర్ గారికి గాని ఇవన్నీ కంప్లైంట్స్ ఇస్తూ, అలాగే ప్రజలందరూ గాని ఇవన్నీ గమనించి మన ఓట్స్ ఎలా ఉన్నాయి, ఏ వార్డులో ఉన్నాయని క్లియర్ గా తెలుసుకొని ఖచ్చితంగా అధికారులను నిలదీసి మన హక్కుల్ని మనమే కాపాడుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాం. విషయం ఏమిటంటే ఈరోజు వార్డుల పునర్విభజనకు సంబంధించి ఈరోజు ఒక నోటిఫికేషన్ ఇచ్చినారనే విషయం తెలిసి దాని విషయమే మాట్లాడాలని ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వార్డుల విభజన అంతా గజిబిజిగా గందరగోళంగా ఈ కూటమి ప్రభుత్వం ఉన్న టైంలో అధికారులు చేస్తున్న నిర్లక్ష్యంతో ఈరోజు 18వ తారీఖు జరగాల్సిన ఏదైతే 18వ తారీఖు ఇవ్వాల్సిన దాన్ని ఈరోజు 20వ తారీఖున నోటీసులో పెట్టే పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. వారు ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినారో ఎక్కడ కూడా వార్డులకు సంబంధించి ఇది 1వ వార్డు అన్నారు. ఏది 1వ వార్డు? మామూలుగా గత ప్రభుత్వాల్లో గతంలో కౌన్సిల్ టైంలో చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా వార్డు ఇచ్చినా దానికి ఒక సంబంధించిన మ్యాప్ ఇచ్చేవాళ్ళు. మ్యాప్, దాని తర్వాత ఇంటి నంబర్లకు సంబంధించిన డీటెయిల్స్, ఏ వార్డు ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది, అదే మాదిరి దిశలను కూడా ఇచ్చేవాళ్ళు. అంటే తూర్పు దిశలో ఇక్కడ, పశ్చిమ దిశలో. ఇప్పుడు 1వ వార్డు అని ఇచ్చినారు, ఇది ఎక్కడ వస్తుంది? దానిలో ఎక్కడ కూడా డీటెయిల్స్ ఇవ్వని పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. అది కాకుండా మన గౌరవ కమిషనర్ గారు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ లో కూడా మున్సిపల్ ఎలక్షన్ల కమిటీలో ఒక మెంబర్ గా ఉన్నారు. ఆయన ప్రతి ఎలక్షన్ లో కూడా పార్టిసిపేషన్ చేస్తూ వస్తున్నారు. మరి అటువంటి వ్యక్తి అధికారి ఉన్న ఈ సమయంలో ఇంత నిర్లక్ష్యంగా గౌరవ కలెక్టర్ గారు నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ ఇది చిన్న విలేజ్ లో చేసిన పునర్విభజన చేసినప్పుడు ఎంతో క్లారిటీగా చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఎటువంటి క్లారిటీ లేదు. ఓన్లీ వాట్స్ అని డివైడ్ చేసి ఏదో ఒకటి ఇచ్చేయాలా అని నిర్లక్ష్య వైఖరి.
ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వార్డు పునర్విభజన జరిగినప్పుడు ప్రజలకు దాని మీద తెలియాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. కాబట్టి ఏ వార్డులో ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టినాం, ఎక్కడికి ఎండ్ చేస్తున్నాం అనేది క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే మ్యాప్ ఇవ్వాలి. ఈరోజు ఒక మ్యాప్ కూడా లేని పరిస్థితి. నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి ఈ రోజు వరకు అంటే ఈ రోజు 2 రోజుల తర్వాత పెట్టారు. మళ్ళీ దాని విషయమే అధికారులను సంప్రదించి మాట్లాడితే నిర్లక్ష్య సమాధానం వస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయమని అధికారులకు తయారు చేస్తుందా, అధికారులను ఈ విధంగానే ప్రవర్తించండి అని చెప్పి, అంటే ఎటువంటి సమాచారం ఎటువంటిది కూడా ప్రజలకు తెలియనియకుండా అన్ని గోప్యంగా, ఎక్కడ కూడా వార్డుల పునర్విభజన పైన సరైన అవగాహన లేకుండా గజిబిజిగా గందరగోళంగా ఈరోజు తీసి మరి ప్రజల ముందు పెట్టడానికి ఒక్క చోట కూడా ఈ రోజు వరకు కూడా ఏ అధికారి ఆఫీసులో కూడా ఈరోజు పెట్టని పరిస్థితి. ఆర్డీఓ గారి ఆఫీసులో, కలెక్టర్ గారి ఆఫీసులో, ఎంఆర్ఓ గారి ఆఫీసులో ప్రతి చోట డిస్ప్లే చేయాల్సిన అవసరం అని 18వ తారీఖున చేయాల్సినది ఈ రోజు దాకా కూడా చేయలేకున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? నంద్యాలలో 42 వార్డుల నుంచి 52 వార్డులు పునర్విభజన జరిగినప్పుడు స్పెషల్ గేట్ మున్సిపాలిటీ త్వరలో కార్పొరేషన్ అయ్యే అవకాశం కూడా ఉందని అనుకుంటున్న ఈ సమయంలో మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది అర్థం కాని పరిస్థితి. కాబట్టి దయచేసి అధికారులు మరొకసారి ఆలోచన చేసి ప్రజలకు ఇవ్వాల్సిన పూర్తి స్థాయి సమాచారాన్ని తెలియపరచవలసిందిగా మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం వార్డుల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వార్డుల పునర్విభజన మీద. నంద్యాలలో కూడా 42 వార్డులను 52 వార్డులుగా విభజించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విభజనలో ఎటువంటి వాళ్ళు రాజకీయ వ్యూహంతో వాళ్ళకు అనుకూలంగా విభజించినట్లు స్పష్టంగా మనకు కనపడుతుంది. అంతేకాకుండా 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వార్డుల విభజనను డిస్ప్లే చేసిన మన నంద్యాలలో మాత్రం 2 రోజులు ఆలస్యంగా ఈరోజు దాన్ని డిస్ప్లే చేయడం అనేది అధికారుల యొక్క నిర్లక్ష్యానికి మనకు స్పష్టంగా కనపడుతుంది. దీంతో పాటు వార్డులలో కూడా ఖచ్చితంగా దీన్ని సవరించి వార్డులో ఉండే వార్డు సచివాలయాల్లో ముఖ్యంగా వార్డులు పెంపడానికి గల ముఖ్య కారణం పరిపాలనా సౌలభ్యం కొరకు. పరిపాలనా సౌలభ్యం కొరకు ఈరోజు వార్డులను విభజిస్తామని చెప్పిన వారు ఇష్టానుసారంగా మరొకసారి గందరగోళంగా చేయడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రతి చోట కూడా ప్రతి ఆఫీస్లో డిస్ప్లే చేయడమే కాకుండా మనకు ప్రతి వార్డులో సచివాలయం ఉంది కాబట్టి ఖచ్చితంగా సచివాలయంలో ఉండేటువంటి అధికారులకు ఈ బాధ్యతలు ఇచ్చి వార్డులను కూడా మనము కేక్ కట్ చేసినట్టు ఎట్లంటే అట్లా కట్ చేసినట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా వారం రోజులు టైం ఇచ్చారు, ఇప్పటికే 2 రోజులు లేట్ చేసినారు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ సమయాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. వార్డు డివిజన్ చేయడం చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాలు కూటమిగా అందరూ ఎట్లా కలిసి పోటీ చేసినారో అదే విధంగా కూటమి ప్రభుత్వంలో ఫుల్గా అంతా వార్డు ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేయడం మంచిది కాదు. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజలకు తెలియాలి, ఈ వార్డుని ఇంతవరకు డివైడ్ చేస్తున్నాం. ఓటో వార్డు నుంచి ఇప్పుడు పివి నగర్ ఉంది. పివి నగర్ ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పివి నగర్ ఓటో వార్డే. అది హరిజనపేట పివి నగర్ 2 ఒకటే ఉండేది. అట్లా తీసుకుపోయి తెలుగుపేట కలిపితే ఎట్లా కలపకూడదు కదా, అది కలపకూడదు. కాబట్టి నందమూరి నగర్ తీసుకొచ్చి వైఎస్ఆర్లో కలపడం ఉంది. వైఎస్ఆర్ బిట్టు సపరేట్ చేసింటే బాగుండు. దాన్ని తీసుకొచ్చి నందమూరి నగర్లో కలిపితే ఎట్లా, పద్ధతి కాదు కదా అది. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుసుకొని టైం ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు 1వ వార్డు నుంచి మాకు ఎప్పుడు 1వ వార్డు అంటే పివి నగరు, అర్జునవాడ 2 కలిసి ఒకే వార్డే మాది. కానీ ఈరోజు ఈ నాయకులు వచ్చి ఏదో వాళ్ళు 1వ వార్డుని తీసుకుపోయి పివి నగర్ తీసుకుపోయి బయటపేటకు కలిపి తెలుగుపేట తెచ్చి మాకు కలుపుతున్నారు. కానీ ఇది ఎప్పుడు జరగలేదు. ఈ రోజు కొత్తగా జరుగుతుంది. కానీ వాళ్ళు ఏది మన వార్డును చీల్చుతున్నారు. ఎందుకు చీల్చుతున్నారు? వాళ్ళకు ఏదైతే బాగుంటుందే అనే ఉద్దేశంతో వాళ్ళు మార్చుకుంటున్నారు. కానీ అట్ట కాదు, మన హృదయంలో వాళ్ళ హృదయంలో వేసే వాళ్ళకి ఎట్టుంటే అట్టనే జరుగుతుంది అది. కానీ వాళ్ళు ఈరోజు అన్ని చీల్చి ఇవైతే మనకు పడవు అవైతే మనకు పడతాయి అని చెప్పి వాళ్ళ కొద్ది వాళ్ళ అధికారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ జరుగుతున్నవని ఈరోజు ఇట్లా చేస్తున్నారు. దానికి ఖండించడం మేము. కానీ ఇది అయితే పద్ధతి కాదు వాళ్ళు చేసేది.
అది ఎప్పుడు ఏ రోజు ఇంతవరకు ఎలక్షన్లు ఎన్నో మాటలు జరుగుతున్నాయి. పెద్ద పెద్దలు మాకంటే ఇంకా పెద్ద పెద్దలు కూడా రాజకీయాలు చేసినారు, కానీ వాళ్ళ టైంలో కూడా ఇట్లా జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాము. వాటర్ డిలిమిటేషన్ గురించి ఈ రోజు నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇది 18వ తేదీ జరగాల్సింది, కానీ నిన్న చూసుకున్నా కూడా కనపడలేదు. ఈ రోజు పోయి చూస్తే అప్పుడే కనిపిస్తున్నారు. కాబట్టి దీనికి 2 రోజులు డిలే కావడము, ఈ 2 రోజులు డిలే అయిందంటే మళ్ళీ అబ్జెక్షన్స్ ఇవ్వడానికి 2 రోజులు డిలే అవుతుంది. దాన్ని ఎక్స్టెన్షన్ అఫీషియల్గా ఎలా చేస్తారో తెలియదు. అదేవిధంగా వార్డుల ఎప్పటికైనా కూడా బైఫర్కేషన్ అనేది ఎట్లుండాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. 1వ వార్డు స్టార్టింగ్ కాడి నుంచి క్లాక్ వైజ్గా వస్తూ మళ్ళీ అక్కడ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ కావాలి. ఈసారి చూస్తే దీన్ని బట్టి చూస్తే మాత్రం చాలా జిగ్జాగ్ ఉంది. మళ్ళీ ముందుకు రావడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ తిరగడం, ఏదో క్లాక్ వైజ్ మాత్రం కనపడడం లేదు. పద్ధతి లేకుండా చేసినట్టు కూడా కొన్ని వార్డులు కనపడుతున్నాయి, అంటే రీజనబుల్ కాకుండా. మెయిన్ గా R&B రోడ్స్ కానీ, పెద్ద రోడ్స్ కానీ, రైల్వే ట్రాక్స్ కానీ ఉన్న కాడ అక్కడ ఇక్కడ కలపకూడదు. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. ప్రజలు వచ్చి లీడర్ని కలవడానికి కానీ, లీడర్ ప్రజల దగ్గర చాలా యాక్సెస్ ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కాలువలు, రోడ్స్ ఇవి చూసుకోవాలి. అలా కాకుండా అలా కూడా కలుపుకున్న సందర్భాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి భవిష్యత్తులో మేము ఇవే అబ్జెక్షన్స్ మీరు దానిలో పరిగణలోకి తీసుకొని మళ్ళీ నీట్గా చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్లో మే 28న జరగాల్సిన 10th ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆ రోజున ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ ఉన్నందున పరీక్షలను మరో తేదీకి మార్చాలని ఆల్ మేవా ఏపీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 28 నాడు 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షతో పాటు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అదే రోజున ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈద్ ఉల్ అజా పండుగ వచ్చింది. ఈ నేపథ్యంలో ముస్లిం విద్యార్థులు తమ మతపరమైన పండుగను, విద్యా బాధ్యతలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా ఆ రోజు పరీక్షలను వాయిదా వేయాలని ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు SMD అబులేస్, జిల్లా ట్రెజరర్ కాసింలు ఏపీ ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కోరారు. బక్రీద్ అనేది ముస్లింలకు ఆధ్యాత్మికంగా, సామాజికంగా చాలా పెద్ద పండుగ. ఆ రోజు ఉదయాన్నే ఈద్ నమాజ్, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు ఎంతో ముఖ్యం. పరీక్ష తేదీలను మార్చకపోతే విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి, సంఘర్షణకు గురవుతారు. మైనార్టీ విద్యార్థుల భావోద్వేగాలను గౌరవించి పరీక్షలను బక్రీద్ తర్వాత మరో సముచిత తేదీకి వాయిదా వేయాలి. రేపు 28వ తేదీ, ఈ నెల 28వ తేదీ బక్రీద్ పండుగ ఘనంగా ముస్లిం సహోదరులంతా జరుపుకోబోతున్నారు. కానీ అదే రోజు ఇంటర్ మరియు 10th క్లాస్ల సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఆ రోజే ఉన్నాయి. 10th అయితే ఇంగ్లీష్ పరీక్ష ఉంది, ఇంటర్మీడియట్కు కూడా కొన్ని పరీక్షలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఇవి 2 కొలైడ్ అవుతున్నాయి. కాబట్టి ఆ విధంగా పరీక్ష నిర్వహించడం వల్ల ఆ పరీక్షకు హాజరవుతున్న ముస్లిం విద్యార్థులంతా చాలా నష్టపోతారు. వాళ్ళు ఇటు ఆధ్యాత్మికంగా ఆ రోజు ఎన్నో వాళ్ళు కొన్ని రిచువల్స్ పాటించవలసి ఉంటుంది. ఆ రిచువల్స్ను పాటించలేకపోతారు. వాళ్ళ మీద చాలా అపారమైన స్ట్రెస్ అవుతుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ను, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎగ్జామినేషన్స్కు వీళ్ళందరికీ లేఖలు ఆల్రెడీ పంపించాము. మా ప్రార్థన ఏమంటే ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వైపు నుంచి ఈ పరీక్షలను ఇంకొక డేట్కు వాయిదా వేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 10వ తరగతి పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు 28వ తేదీ జరుగుతున్నది. ఈ ముస్లింలకు పెద్ద పండుగ బక్రీద్ పండుగ కారణంగా అధికారులకు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు మినిస్టర్కి కోరడం ఏమిటంటే, ఈరోజు జరుగుతున్న 28వ తేదీ పరీక్ష జరుగుతున్న పరీక్ష పోస్ట్ పోన్ చేయాల్సిందిగా కోరడమైనది. ఇంకొకటి 10వ తరగతి సప్లిమెంటరీ విద్య కాకుండా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలు 28వ తేదీ జరుగుతున్నవి. అందుకే ఈ 2 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా అధికారులకు ఎడ్యుకేషన్ మినిస్టర్కి రిక్వెస్ట్ చేయడమైనది. हुकूमत आंध्र प्रदेश से आल मेवा से तरफ से गुजारिश है कि 28 तारीख को ईद उल अज़हा की ईद मनाई जा रही है, इसलिए उस दिन 10th क्लास और इंटरमीडिएट के जो एग्ज़ाम्स सप्लीमेंट्री एग्ज़ाम चल रहे हैं
उसको दूसरे और दिन के लिए बदलाने के लिए हम जो है उनको हुकूमत आंध्र प्रदेश को और डायरेक्टर ऑफ एग्जामिनेशन से हम गुजारिश कर रहे हैं। నంద్యాల జిల్లాలో రాబోయే బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, ఏఎస్పీ మందాజావలి ఆదేశాల మేరకు నంద్యాల 1 టౌన్ పోలీస్ పరిధిలోని స్లాటర్ హౌస్ యజమానులు మరియు కార్మికులతో 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ముందస్తు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్లాటర్ హౌస్ నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను మరియు చట్టాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పవిత్రమైన బక్రీద్ పండుగను అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నంద్యాల 1 టౌన్ పోలీసులు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు నంద్యాల 1 టౌన్ పరిధిలోని ఈ స్లాటర్ హౌసెస్ ఓనర్లు తర్వాత వర్కర్లతో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ వచ్చేసి వచ్చే ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ మీటింగ్ నిర్వహించడం అనేది, అందులో వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం అయింది. వాటిలో ముఖ్యంగా ఎటువంటి ఆవులకి కానీ దూడలకి కానీ ఇతర నిషేధిత జంతువులకు సంబంధించి ఎటువంటి స్లాటర్ చేయకూడదని చెప్పేసి, తర్వాత స్లాటర్ హౌసెస్ నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్నటువంటి నిబంధనలు, తర్వాత గవర్నమెంట్ ఏ అయితే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం అనేది. అంతేకాకుండా జంతువుల యొక్క రవాణా, వధకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళ యొక్క సూచన మేరకు నడపాలని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం అయింది. ఏదైనా సరే అనుమానాస్పదమైన కార్యక్రమాలు జరిగితే పోలీసులకి సమాచారం ఇవ్వాలే తప్ప ఎవరే కానీ వాళ్ళు ఎటువంటి ఈ చర్యలు తీసుకోకూడదని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం అయింది. అటు ఎవరైనా సరే చట్టాలని వాళ్ళ చేతులు తీసుకొని ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఏమైనా సమాచారం వస్తే మాకు తెలియజేయాలని చెప్పేసి ఇమీడియట్గా మేము వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి. ఆర్టీసీ బస్ స్టేషన్లో మరియు బస్సులలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యార్థం అందించేందుకు తగిన చర్యలు చేపడతామని ఏపీఎస్ఆర్టీసీ జోన్ 4 ఈడీ రాఘవ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని నంద్యాల మరియు ఆత్మకూరు బస్ స్టేషన్ను పరిశీలించారు. వీరి వెంట ఆర్ఎం రజియా సుల్తానా మరియు డిపో మేనేజర్ మాధవీలత సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన సేవలు, మెరుగైన సౌకర్యాల కల్పన గురించి ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. కడప జోన్లో మొత్తం 51 డిపోలు ఉన్నాయండి మా దగ్గర. అదేవిధంగా ఈ నంద్యాల జిల్లాలో కూడా 7 డిపోలు ఉన్నాయి. ఈ 7 డిపోల్లో కూడా 2 డిపోలు ప్రీవియస్ గా చూడడం జరిగింది. ఈ రోజు ఈ ఆత్మకూరు, నంద్యాల ఈ డిపోస్ ప్రత్యేకించి అంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్స్, స్త్రీ శక్తి పథకం, దివ్యాంగ శక్తి పథకాన్ని మా స్టాఫ్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేసి ప్రయాణికులకి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు, సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మరింత మెరుగైనటువంటి సౌకర్యం మేము పబ్లిక్ అందించాలంటే వాళ్ళ దగ్గర పబ్లిక్ నుంచి కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుని మా బస్ స్టేషన్స్ లో కానీ బస్సులు ఏర్పాటు చేస్తున్నటువంటి పద్ధతిలో కానీ ఏమైనా మార్పులు చేర్పులు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అదేవిధంగా బస్ స్టేషన్ లో మరింత మెరుగైనటువంటి వసతులు, ప్రత్యేకించి ఇప్పుడు మాకు సమ్మర్ కూడా ఉన్నందువల్ల ఇవాళ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు మన బస్ స్టేషన్ లో ప్రయాణికులందరికీ కూడా చల్లటి మజ్జిగ కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా వారికి మంచినీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, అదేవిధంగా వాళ్ళు బస్ స్టేషన్ లో కూర్చోటానికి కానీ వాళ్ళకి ప్రయాణం గురించినటువంటి అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ బస్సు టైమింగ్స్, అదేవిధంగా ఎంక్వైరీలో మా స్టాఫ్ కూడా వారితో సూహృద్భావంతో వారికి అవసరమైనటువంటి సమాధానం ఇస్తూ, వారి ప్రయాణానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ వారి ప్రయాణాన్ని గైడ్ చేస్తూ, ప్రత్యేకించి సమ్మర్ లో ఈ సెలవుల్లోనూ వీటిలోనూ టూర్స్ ఎక్కువగా ప్లాన్ చేసినటువంటి వారందరికీ కూడా సౌకర్యం ఉండేట్టుగా మా బస్ స్టేషన్ లో ఏ విధమైన మార్పులు చేర్పులు చేసుకుంటే ప్రయాణికులకు మరింత చేరువుగా అవుతాము అనేటువంటి అంశంలో వీరితో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మేము సమీక్షించుకుంటున్నాము. ఇందులో భాగంగానే డిఎం గారు, డిప్యూటీ గారితో కూడా సంప్రదించి ఇక్కడ వర్కర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి నంద్యాల నుంచి ఇంకా మెరుగైన సర్వీసులు ఏ విధంగా అందించాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మా కొన్ని ఇక్కడ ఆపరేట్ అవుతున్నటువంటి బస్సెస్, అదేవిధంగా బస్ స్టేషన్ లో మరిన్ని వసతులు ఏ విధంగా మేము ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయం మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ ప్రయాణికులకి అందరికీ కూడా ఆర్టీసీ ప్రయాణం అనేటువంటిది సురక్షితంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. ప్లస్ పైగా
ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం అనేటువంటిది వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణంగా మారాలంటే అందుకు అవసరమైనటువంటి ప్రవర్తన మా స్టాఫ్ దగ్గర నుంచి ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాటిని కూడా మేము ప్రత్యేకించి శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. మా స్టాఫ్ అందరినీ కూడా వారిని కౌన్సిల్ చేయడం, ప్రయాణికులతో చాలా సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పడం, అదే కాకుండా ప్రత్యేకంగా మా స్టాఫ్కి సంబంధించినటువంటి ఆరోగ్య అవసరమైన సూచనలు కూడా మేము ఇస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో కొంతమంది స్టాఫ్ సిక్ అవ్వడం కానివ్వండి, దురదృష్టవశాత్తు సర్వీస్లో ఉండగానే వారు ప్రాణాలు కోల్పోవడం అటువంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి. అందుకని ప్రత్యేకించి వారి హెల్త్ మీద దృష్టి పెట్టడం కోసం అని చెప్పి ఈ నెల 1వ తారీఖు నుంచి 45 సంవత్సరాలు దాటినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా కంపల్సరీగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటినటువంటి డ్రైవర్స్, కండక్టర్స్ వారందరూ కూడా సంవత్సరానికి 2 సార్లు వారి హెల్త్ చెకప్ చేయించుకుని ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కూడా వెంటనే దాని తగ్గ మెడికల్ అటెన్షన్ వారు తీసుకున్నట్లయితే హెల్తీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి, సర్వీస్లో ఉన్నంతకాలం, సర్వీస్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత కూడా వారి ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి తగ్గటువంటి సూచనల, సలహాలు, వైద్య సదుపాయాన్ని కూడా మేము అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. మా డిస్పెన్సరీ ద్వారా వారికి అవసరమైనటువంటి మందులు కూడా మేము వారందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి హెల్త్ మీద వారిని దృష్టి పెట్టాలని చెప్పి, పైగా సమ్మర్ సమయంలో ఇటు వడదెబ్బ తగలకుండా, అదేవిధంగా ఇప్పుడు శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఇవాళ రోజున ప్రత్యేకించి నంద్యాల జిల్లా మొత్తం కూడా మాకు అన్ని బస్సులు కూడా 100% ఆక్యుపెన్సీ రేషియో కంటే కూడా ఎక్కువగా రికార్డ్ అవుతుంది. అందువల్ల మరి పీక్ టైంలో ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు వాటి సీటింగ్ కెపాసిటీ ఉండే 1.5 రెట్లు కూడా ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ ప్యాసింజర్స్ అని కూడా సురక్షితంగా గమ్యస్థానం చేర్చాలంటే డ్రైవరు, కండక్టర్ కూడా ఈ ఎండ సందర్భంగాను ప్లస్ పైగా ఇంతమంది బస్సులో ఉన్న సందర్భాన్ని కూడా అదనంగా వారు కూడా స్ట్రెస్ కి గురయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు సమయం కోల్పోకుండా ప్రయాణికులతో ఎలా మర్యాదగా ప్రవర్తించాలి, అదేవిధంగా వారికి హెల్త్ సంబంధించిన జాగ్రత్తలు ఎటువంటి తీసుకోవాలి అనేటువంటి కూడా అవగాహన కల్పించడంలో భాగంగా ఈ రోజు ఇవాళ నంద్యాల డిపోకి మేము రావడం జరిగింది. వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, కార్మికులు, ప్రయాణికులు, పాదచారులు, కార్మికులు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను హరిజనవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీల్ గగన్ తెలియజేశారు. నా పేరు డాక్టర్ నీల్ గగన్. నేను మెడికల్ ఆఫీసర్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, హరిజనవాడ. ఇవాళ ముఖ్యమైన డిస్కషన్ ఏంటంటే, మనకి ఎండాకాలం అప్పుడు మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, ఎస్పెషల్లీ అందరికీ ఎండాకాలంలో వాటర్ ఎక్కువ తీసుకోవాలని తెలుసు. బట్ మనకు ఎండ ఎప్పుడన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటర్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఫాలో అవ్వాలో చెప్తాను. నెంబర్ 1, ఎండాకాలంలో మనకు హీట్ వేవ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో ఉండే వాటర్తో పాటు కొన్ని ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి. లైక్ సోడియం కానీ, మెగ్నీషియం ఇలాంటివి వెళ్తుంటాయి. మనం వాటిని ఎలా రీప్లేస్ చేయాలి? ఓఆర్ఎస్ ప్యాకెట్స్. ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో కలుపుకొని ఒక రోజుకి దాన్ని యూజ్ చేయాలి. అండ్ దాంట్లో ఒకవేళ మిగిలినా కూడా తర్వాత రోజుకి దాన్ని డిస్కార్డ్ చేసేసి నెక్స్ట్ రోజు కొత్త ఓఆర్ఎస్ని తీసుకోవాలి. అంతేగాని ఓల్డ్ ఓఆర్ఎస్ని యూజ్ చేయకూడదు. అలా ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ శాచెట్స్ని మనం యూజ్ చేయాలి. అండ్ అందరికీ తెలుసు, బట్ ఫాలో కానిది ఏంటంటే సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలి. అండ్ బాడీలో ఉండే మాయిశ్చర్ కంటెంట్ అంటే పోయి మనకు ఇచ్చింగ్, డ్రైనెస్ వస్తుంది. సో దానికి మనం మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ వీటన్నిటితో పాటు కూల్గా అని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఎప్పుడు తాగకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ డ్రింక్ ఫర్ సమ్మర్ ఈజ్ బటర్ మిల్క్, జనరల్ బటర్ ఆర్ కర్డ్ లాంటివి తీసుకోవాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 10 o'clock AM నుండి 4 PM వరకు మధ్యలో ఎక్కువ బయట తిరగకూడదు. అల్ట్రా వైలెట్ అనేది యూవీబీ రేస్ ఎస్పెషల్లీ చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్గా ఉండేది ఆ టైంలోనే. దానివల్ల చాలా మనకు డిసడ్వాంటేజెస్ లైక్ క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు, లాంటివి చాలా వస్తాయి. దానికి ప్రొటెక్షన్ ఏంటంటే మనం సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అది కూడా SPF 50 కంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్ యూజ్. ఇవన్నీ బేసిక్ మనకు గైడ్ లైన్స్. నంద్యాల మండల పరిధిలోని విత్తన దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. న్యాయమైన విత్తనాలను రైతులకు అందించాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రాబోయే ఖరీఫ్ సీజన్ త్వరలో జూన్ నుంచి మొదలు కాబోతుంది. ఈలోపు నంద్యాల మండలంలోని వివిధ విత్తన దుకాణాలను తనిఖీ చేయడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్లో రైతులు విరివిగా నంద్యాల ప్రాంతం నుంచి ముఖ్యంగా పత్తి కానీ, మిరప కానీ, మొక్కజొన్న కానీ మన విత్తన డీలర్ల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. వాటి నాణ్యత ప్రమాణాలు అనుకోనిగా, అదేవిధంగా విత్తన దుకాణాలలో అనుమతి ఉన్న విత్తనాలు విక్రయిస్తున్నారా లేదా అని
తెలుసుకోవడానికి మనం తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ ఈ మండలంలోని దాదాపు విత్తన దుకాణాలన్నింటినీ తనిఖీ చేయడం. ముఖ్యంగా మనకు పత్తి విత్తనాలు నంద్యాల మండలంలో అన్ని దుకాణాలలో పత్తి విత్తనాలు విక్రయిస్తారు. ఈ పత్తి విత్తనాలకు సంబంధించి వివిధ రకాల కంపెనీల విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. రైతులు తప్పనిసరిగా విత్తన విక్రయదారుల దగ్గర వెళ్ళినప్పుడు రసీదు ఖచ్చితంగా తీసుకుని ఆ రసీదును పంట పూర్తయ్యేంత వరకు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలని నేను రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. మేము మా వంతుగా ఈ అన్ని కంపెనీలకు సంబంధించిన విత్తనాలను సేకరించి వాటి నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడానికి ల్యాబ్కు పంపడం జరుగుతుంది. ఇప్పటి వరకు నంద్యాల మండలంలో 51 రకాల విత్తనాలను నాణ్యత ప్రమాణాల కొరకు సేకరించి పంపడం జరిగింది. కావున రైతులందరూ విత్తన డీలర్లందరికీ కానీ తెలియజేయగా ప్రభుత్వం నుండి అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి. అదేవిధంగా రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి. ప్రతిరోజు స్టాక్ బుక్, బిల్ బుక్లు, తర్వాత దుకాణంలో ఉన్న స్టాక్ అండ్ ప్రైస్ బోర్డు ప్రతిరోజు ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇటువంటి నిబంధనలకు అతిక్రమించి ఎవరైనా వ్యాపారం చేసినా వారిపైన ఖచ్చితంగా విత్తన చట్టం 1966 ప్రకారంగా చర్యలు తీసుకోకూడదని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ ఈ ఫార్మసీ వ్యాపారానికి ప్రభుత్వం చట్టభద్రత కల్పించడానికి డ్రగ్ యాక్ట్లో చేస్తున్న మార్పులు విధానాలను నిరసిస్తూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ దేశవ్యాప్త బంద్ పిలుపు మేరకు నేడు నంద్యాలలో మందుల దుకాణదారులు బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లను వెల్లడించారు. ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ తరఫున ఈరోజు మే 20న బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకు బంద్ చేస్తున్నామంటే ఆన్లైన్ వ్యవస్థ ఏంటంటే ఆన్లైన్ వ్యవస్థ ఇంతకుముందు లేకున్నది. ఈ కోవిడ్ టైంలో ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చారు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అప్పుడు ఏమంటే కన్నా కోవిడ్ వల్ల జనాలకు ఇబ్బంది పడుతున్నారు, బై ఏ ప్రిస్క్రిప్షన్ ద్వారా పేషెంట్లకు అందజేయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టిన జియో అది. ఆ జియోని రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ని. అలానే ఆన్లైన్ లో మాకు ఎలా రూల్స్ ఉన్నాయో ఆన్లైన్ లో వాళ్ళకి ఏ రూల్స్ లేవు. మాకైతే ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని మందులు ఇవ్వాలి. నార్కోటిక్ డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని బిల్ వేసి ఇవ్వాలి. అవన్నీ చేస్తున్నారు. కానీ ఆన్లైన్ లో ఏం చేస్తున్నారు, ఏ ద్వారా ఒక ప్రిస్క్రిప్షన్ తయారు చేసి నార్కోటిక్ డ్రగ్స్ రాసుకొని అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు తెప్పించుకుంటున్నారు. మేము పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగల్ టీం వాళ్ళ విజ్ఞప్తి మేరకు మేము అన్ని ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అమ్మడం పూర్తిగా బంద్ చేసినాం. చాలా మటుకు 99% బంద్ చేసినాం. మేము లేవని చెప్తే వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని మందులు తెప్పించుకుంటున్నారు. మాకొక రూల్, వాళ్ళకొక రూల్. ఇదేమన్నా భావ్యమా? ఇది పద్ధతి కాదు. దీనికోసం మెయిన్ ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుంది, ఆన్లైన్ లో నకిలీ మందు వస్తున్నాయి. వాళ్ళకి జనాలకు ఏం కావాలా, డిస్కౌంట్ స్ట్రక్చర్. డిస్కౌంట్ మన జనాలకు వాళ్ళ ప్లేస్ లో మనం ఉన్నా ఎక్కడ రేట్ తక్కువ తీసుకున్నా కూడా తీసుకుంటాం, తప్పులేదు. కానీ జనాలకు తెలియదు అది డూప్లికేట్ మందుల, నకిలీ మందుల ఏం కదండి. స్టాండర్డ్ కంపెనీలో మాకు వచ్చేదే 20% మార్జిన్ వస్తే వాడు 30% 40% ఎక్కడి నుంచి ఇస్తాడు? అంటే అక్కడ నకిలీ మందులు ఇవ్వకుండా వాడి ఆయన చేతి నుంచి ఇస్తాడా? ఒకటి ఆలోచించే ప్రజలు కూడా ఆలోచించాలి. ఫస్ట్ నిన్న ఒక ప్రిస్క్రిప్షన్ తెచ్చిన ప్రెగ్నెంట్ లేడీకి డాక్సినేట్ టాబ్లెట్స్ రాశాడు. డైలీ 3 మాత్రలు వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ కి వాంతులు రాకుండా రాసినాడు. ఆ ఆన్లైన్ లో ప్రిస్క్రిప్షన్ తెప్పించుకున్నారు. వాళ్ళకి యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్, డాక్స్టేషల్ పంపించినాడు. డైలీ 3 యాంటీబయాటిక్లు వేసుకుంటే ప్రెగ్నెన్సీ లేడీకి ఏం సమస్య, అది ఎవరు తెలుస్తుంది? ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏమంటే కొంతమంది ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు. మేము ప్రజల తరఫున కూడా కోరుకునేది, మీరు డిస్కౌంట్ అడగండి, తప్పలేదు, కానీ నకిలీ మందులు తీసుకొని మోసపోకండి దయచేసి. డిస్కౌంట్ కాదు ముఖ్యం, మీ ఆరోగ్యం ముఖ్యం. దాని మీద కొద్దిగా మీరు ఆలోచించి మీ ఊరు కెమిస్ట్లకు తోడ్పడండి. మీ కెమిస్ట్లు అడగండి, మీరు డిస్కౌంట్ ఇస్తారా ఇలా అడగండి, డిమాండ్ చేయండి, తప్పలేదు. దయచేసి లోకల్ కెమిస్ట్లకి చెప్పండి. అలానే ఆన్లైన్ వ్యవస్థ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది దెబ్బతింటున్నారు. చాలా మంది రోడ్డున పడుతున్న వాళ్ళు కానీ పూట గడవడం కూడా కష్టమవుతుంది. ఇది అందులో దేశంలో 12,40,000 మెడికల్ షాపులు, దాని తరఫున 12,40,000 మంది ఫార్మసిస్టులు, వీళ్ళంతా మనుగడ కష్టమైపోతుంది. ఆన్లైన్ వ్యవస్థ వల్ల మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఆన్లైన్ వ్యవస్థ వీళ్ళకి లోకల్లో టార్గెట్ ఇచ్చింటారు, ఫలానా మెడిసిన్స్ మీరు టార్గెట్ వాళ్ళ సేల్ చేయాలి, కానీ వాళ్ళ సేల్ కావడంలే. వాళ్ళు కూడా రోడ్డున పడుతున్నారు ఆన్లైన్ వ్యవస్థ వల్ల. వాళ్ళకి ఆన్లైన్ వ్యవస్థ మెడిసిన్ తెప్పించు, వాళ్ళకి లోకల్ టార్గెట్ రాదు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలని మేము ముఖ్యంగా మా డిమాండ్. దేశంలో ఎవరైనా కానీ ప్రిస్క్రిప్షన్ చూపిస్తేనే మందులు అమ్మమని చట్టం చెప్తుంది. కానీ
ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఎవరైనా ఆర్డర్ పెడితే ఎట్లాంటి మందులైనా కానీ నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఏవైనా కానీ కస్టమర్స్ కు డైరెక్ట్ గా పంపిస్తున్నారు. దీనివల్ల వాళ్ళ కస్టమర్స్ కు దురలవాట్లకు అలవాటు పడడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రీటైలర్స్ ఎట్లా వ్యాపారం చేస్తున్నారో ప్రిస్క్రిప్షన్ చూసి ఇస్తున్నారు. అట్లనే దేశం మొత్తము ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసేసి ఒక పద్ధతి ప్రకారము వ్యాపారం చేసి కస్టమర్స్ కు అంటే ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసిన పని మళ్ళీ దురలవాట్లకు అలవాటు కాకుండా ఈ సిస్టాన్ని కంటిన్యూ చేసి ఇట్లనే చేయాలని కోరుతున్నాం. డిస్కౌంట్స్ అన్ని సిస్టమేటిక్ గా ఉండేటట్లు చూసి వ్యాధిగ్రస్తులకు సరైన మందులు అందేటట్లు చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్డుల విభజన అస్తవ్యస్తంగా రూపొందించిన మున్సిపల్ అధికారులు, తప్పులను సవరించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు. బక్రీద్ రోజున ఉన్న 10th ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసిన ఆల్ మెవా రాష్ట్ర కమిటీ. నంద్యాల బక్రీద్ ముందస్తు సమీక్ష, స్లాటర్ హౌస్ యజమానులతో 1 టౌన్ పోలీసుల సమావేశం. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, ఎస్పీ సునీల్ శరణ్, ఏఎస్పీ మందాజావలి హెచ్చరిక. ఆర్టీసీ బస్ స్టేషన్లో మరియు బస్సులలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యార్థం అందించేందుకు తగిన చర్యలు చేపడతామని పేర్కొన్న జోన్ 4 ఈడీ. వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను సూచనలు తెలిపిన వైద్యులు నీల్ గగన్. నంద్యాల మండల పరిధిలోని విత్తన దుకాణాలను తనిఖీ నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు. నేడు మెడికల్ దుకాణదారుల బంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.